ఒక రెస్టారెంట్లో భోజనం చాలా బాగుంటుందని పేరు రావడంతో ఆ రెస్టారెంట్ జనంతో కిటకిటలాడుతుండేది. దూరం నుంచి కూడా జనాలు వచ్చేవాళ్ళు. ఈ గుంపులోనే ఓ వ్యక్తి దూరి భోజనం చేసి చెప్పా పెట్టకుండా బిల్లు కట్టకుండా జారుకునేవాడు. 3-4 రోజులుగా ఇతన్ని గమనిస్తున్న ఓ వ్యక్తి నేరుగా హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, ఒక అతను ప్రతిరోజు మీ హోటల్లో తినిపోతున్నాడు కానీ మీరేం పట్టించుకోవడం లేదు ఎందుకు అని అడిగాడు. ఆ హోటల్ యజమాని, అతని గురించి చెప్పడం మీరే మొదటిసారి కాదు, చాలా మంది చెప్పారు. నేను ఒక రోజు అతని గురించి తెలిసి వెనకాలే వెళ్ళి గమనించాను. అతని దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నాడు. అయితే ఒక రోజు మా హోటల్ కట్టేసిన తర్వాత ఈ హోటల్ వెనకాలే అతను భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుడా రేపు కూడా ఈ హోటల్ కు విపరీతంగా జనం వచ్చేట్టు చూడు, నేనెవ్వరూ చూడకుండా భోజనం చేసి వెళ్ళొచ్చు అని వేడుకుంటున్నాడు. నాకు అనిపించింది అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక వల్లే నా హోటల్ బిజీగా ఉందేమో అనిపించింది అని అన్నాడు అతను. ఒక్కొక్కసారి మీ విజయం వెనకాల మీ